జై శ్రీకృష్ణ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ట్యూటర్ 2363. ఈ రోజు మనం టిఎస్ పాలిసెట్ తెలంగాణ పాలిసెట్ కి సంబంధించిన 2023 ఎగ్జామ్ పేపర్ లో ఫిజిక్స్ కంటెంట్ లో ఉండే క్వశ్చన్స్ ని డిస్కస్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఫిజిక్స్ కంటెంట్ క్వశ్చన్స్ మనకి క్వశ్చన్ నెంబర్ 61 నుంచి స్టార్ట్ అవుతాయి. తెలంగాణ పాలిసెట్ లో క్వశ్చన్ నెంబర్ 61, కాన్వెక్స్ లెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మైక్రోస్కోప్ డ్యూ టు ద ఫాలోయింగ్ రీజన్. మైక్రోస్కోప్ లో కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇట్ గివ్స్ డైమెన్షన్ ఇమేజ్. డైమెన్షన్ ఇమేజ్ ఏర్పడితే అసలు మైక్రోస్కోప్ లో కాన్వెక్స్ లెన్స్ ఎందుకు? మనకి మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ కోసం మైక్రోస్కోప్ లో లెన్స్ యూజ్ చేస్తున్నాం. సో ఇది రాంగ్ ఆన్సర్. ఇట్ గివ్స్ మ్యాగ్నిఫైడ్ వర్చువల్ ఇమేజ్ ఆన్ సేమ్ సైడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. దిస్ ఈస్ ద ట్రూ. గివ్స్ magnified virtual image on same side of the object. Question number 62, air bubble in water behaves like a. వాటర్ లో ఉండే ఎయిర్ బబుల్ బిహేవ్స్ లైక్ ఏ కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ రైట్ ఆన్సర్. కానీ ఇక్కడ మనకి కాన్కేవ్ అని ఎక్కడ ఇవ్వలేదు. కన్వర్జింగ్ లెన్స్, డైవర్జింగ్ లెన్స్, ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అన్నారు. ఇక్కడ ప్లేనో కాన్వెక్స్ కాదు. కన్వర్జింగ్ లెన్స్ అంటే ఏంటంటే కన్వర్జింగ్ లెన్స్ అంటే కాన్వెక్స్ లెన్స్, డైవర్జింగ్ లెన్స్ అంటే కాన్కేవ్ లెన్స్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. Question number 66. What is the focal length of double concave lens kept in air with two spherical surfaces of radii R1 is equal to 20 centimeters and R2 is equal to 40 centimeters? Take refractive index of lens n is equal to 5/3. ఒక డబుల్ కాన్కేవ్ లెన్స్ యొక్క రేడియై ఆఫ్ కర్వేచర్స్ ఇచ్చారు R1 R2 అని చెప్పి, అలాగే దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చారు n is equal to 5/3. We have to find the focal length of the lens. ఈ ప్రాబ్లం ని మనం స్పేస్ ఫర్ రఫ్ వర్క్ లో చేద్దాము. మనకి ఇచ్చిన వాల్యూస్ ముందుగా రాసుకుందాం. R1 ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. ఇక్కడ అడిగిన లెన్స్ ఏంటనమాట బై కాన్కేవ్. డబుల్ కాన్కేవ్ అన్నా బై కాన్కేవ్ అన్నా ఒకటే. బై కాన్కేవ్ లెన్స్ లో ఇటువైపు రేడియస్ ఒక లైట్ రేస్ ఇలా వెళ్తుంది అనుకుంటే ఇది R1 మైనస్ లో తీసుకోవాలి. R1 ఈజ్ ఈక్వల్ మైనస్ 20 సెంటీమీటర్స్. అలాగే నుంచి మనకి R2 మెజర్ చేస్తాం. R2 పాజిటివ్ తీసుకుంటాం. R2 40 సెంటీమీటర్స్. సైన్ కన్వెన్షన్ రూల్ ప్రకారం లైట్ రే ఇలా వెళ్తుంది అనుకుంటే అన్ని డిస్టెన్సెస్ మనం పోల్ నుంచి మెజర్ చేస్తాం కాబట్టి పోల్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్ లో కొలుస్తున్న డిస్టెన్స్ లన్నీ నెగిటివ్ తీసుకోవాలి. పోల్ నుంచి లైట్ డైరెక్షన్ లోనే మెజర్ చేసే డిస్టెన్స్ లన్నీ పాజిటివ్ తీసుకోవాలి. సో R1 ఈజ్ ఈక్వల్ మైనస్ రాయాలి. R2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 40 సెంటీమీటర్స్. అలాగే ఇంకొక వాల్యూ ఇచ్చింది n ఈజ్ ఈక్వల్ టు 5/3. n ఈజ్ ఈక్వల్ టు 5/3 రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో మనకి లెన్స్ మేకర్స్ ఫార్ములానే ఉంటుంది. లెన్స్ మేకర్స్ ఫార్ములా ప్రకారం 1/f ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. n-1 దట్ ఈస్ 5/3 మైనస్ 1 ఇంటూ 1/r1 దట్ ఈస్ 1/-20 మైనస్ 1/r2 దట్ ఈస్ 40. సో 5/3 మైనస్ 1, 5 మైనస్ 3 2/3 ఇంటూ 20కి 40కి ఎల్సిఎం 40. 20 టేబుల్ 40లో 2 టైమ్స్ కాబట్టి -2 -1 ఇక్కడ. సో 2/3 ఇంటూ మైనస్ 3/40. 3 క్యాన్సిల్. 2 టేబుల్ 40లో 20 టైమ్స్. సో f ఈజ్ ఈక్వల్ టు -20 సెంటీమీటర్స్. మైనస్ రిప్రజెంట్స్ ఇట్ ఈస్ ఏ కాన్కేవ్ లెన్స్. సో ఫోకల్ లెంత్ అనమాట 20 సెంటీమీటర్స్. మైనస్ అనేది మనకి కాన్కేవ్ లెన్స్ కి అని రిప్రజెంట్ చేస్తుంది. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. -20 సెంటీమీటర్స్. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 67. ఇఫ్ ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ది మిర్రర్ ఈస్ గ్రేటర్ దాన్ 1 దెన్ ద మిర్రర్ ఈస్ మ్యాగ్నిఫికేషన్ గ్రేటర్ దాన్ 1. m గ్రేటర్ దాన్ 1 అంటే అర్థం ఏంటి? ఏర్పడే ప్రతి ఇమేజ్ ఆబ్జెక్ట్ కన్నా పెద్దది అని అర్థం. ఆబ్జెక్ట్ కన్నా పెద్దదైన ఇమేజ్ ఏర్పరిచేది కాన్కేవ్ మిర్రర్. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 68. ఏ వర్చువల్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ బై ఏ కాన్కేవ్ మిర్రర్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్. కాన్కేవ్ మిర్రర్ లో వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు ఫార్మ్ అవుతుంది? ఇది డైరెక్ట్ క్వశ్చన్. బిట్వీన్ ద పోల్ అండ్ ఫోకస్. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 69. The lens which always give a diminished and virtual image. Diminished virtual image ఏర్పరిచే లెన్స్ ఏదన్నమాట కాన్కేవ్ లెన్స్. This is also direct answer. Question number 70.
which molecules are responsible for the blue color of the sky? డైరెక్ట్ క్వశ్చన్ మీకు బ్లూ కలర్ ఆఫ్ ది స్కై స్కాటరింగ్ కి కారణం ఎవరంట? ఆక్సిజన్ అండ్ నైట్రోజన్. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 71. విచ్ పార్ట్ ఆఫ్ ది ఐ కంట్రోల్స్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ విచ్ ఎంటరింగ్ ఇన్ టు ద ఐ? ఐలో వచ్చే లైట్ యొక్క ఇంటెన్సిటీని కంట్రోల్ చేసేది ఎవరన్నమాట? ఐరిస్ అండ్ ప్యూపుల్. ఐరిస్ అండ్ ప్యూపుల్. ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. Question number 72. According to Ohm's law, relation between potential difference and current is V proportional to I. Direct question is at constant temperature, voltage is directly proportional to the current passing through it. Question number 73. If area of cross section of a wire increases while temperature and length are constant, then resistance of the wire. Area of cross section ganaka perigite R proportional to manaki R అనేది లెంత్ మీద డిపెండ్ ఉంటుంది. లెంత్ పెరిగితేనేమో R పెరుగుద్ది. R proportional to 1/I. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెరిగితేనేమో రెసిస్టెన్స్ తగ్గుతుంది. సో రెసిస్టెన్స్ తగ్గుతుంది. 1 డిక్రీజెస్ అనేది రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 74. లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఈస్. డైరెక్ట్ ఆన్సర్ ఇది 25 centimeters. When white light is incident on a glass prism, the least deviated color is. లీస్ట్ డివియేటెడ్ కలర్ ఏదన్నమాట? రెడ్. హై వేవ్ లెంత్ ఉంటుంది రెడ్ కి, అలాగే లీస్ట్ డీవియేషన్ ఉంటుంది రెడ్ కి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐ డిఫెక్ట్ ఈజ్ ఏజ్డ్ రిలేటెడ్? వయస్సు పెరిగే కొంది వచ్చే ఐ డిఫెక్ట్ ఏదన్నమాట? ప్రెస్బయోపియా. సో ప్రెస్బయోపియా ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 77. సెన్సేషన్ ఆఫ్ విజన్ ఇన్ ద రెటీనా ఈజ్ క్యారీడ్ టు ద బ్రెయిన్ బై. రెటీనా వల్ల రెటీనా మీద పడిన సెన్సేషన్ ఆఫ్ విజన్ ని బ్రెయిన్ ని క్యారీ చేసేవి ఆప్టిక్ నెర్వ్స్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 78. యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని మనం 5 తో డినోట్ చేస్తాము. దీని యూనిట్ వెబర్. 79. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ రిగార్డింగ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ కు సంబంధించి ఏది ట్రూనో మనం ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని స్టేట్మెంట్స్ మనం చదవాల్సిందే. చదివి ఆడ్ వన్ అవుట్ ఏది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటర్సెక్ట్ నియర్ నార్త్ పోల్ ఆర్ సౌత్ పోల్. ఇంటర్సెక్ట్ అవుతాయి అనే కాన్సెప్టే తప్పు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ రాంగ్ ఆన్సర్. ఇంటర్సెక్ట్ ఎట్ ద న్యూట్రల్ పాయింట్ ఆల్సో రాంగ్. నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. దిస్ ఈజ్ ట్రూ. ఇంటర్సెక్ట్ ఎట్ ద మిడ్ పాయింట్ ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 80. క్వశ్చన్ నెంబర్ 80. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ? మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేది ఏదన్నమాట? జనరేటర్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 81. Which of the following pair of devices measure the same physical quantity? సేమ్ ఫిజికల్ క్వాంటిటీని మెజర్ చేసేవి ఏంటి వీటిలో? అంటే ఆమ్మీటర్, గాల్వనోమీటర్ ఈ రెండు కరెంట్ ని మెజర్ చేస్తాయి ఐని. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మిగతా ఆప్షన్స్ కూడా ఒకసారి చూస్తే ఆమ్మీటర్ ఏమో కరెంట్, వోల్ట్ మీటర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇది రాంగ్. గాల్వనోమీటర్ కరెంట్, వోల్ట్ మీటర్ వోల్టేజ్. ఆమ్మీటర్ కరెంట్, ఓమ్ మీటర్ అంటే దట్ ఈస్ రెసిస్టెన్స్ రిలేటెడ్. సో ఇవన్నీ కాదు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 82. ద కిలోవాట్ అవర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్. KWH అనేది దేనికి యూనిట్ అనమాట? ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 83. ఫైండ్ ద కరెంట్ ఇన్ ద ఫాలోయింగ్ సర్క్యూట్ డయాగ్రమ్. ఈ సర్క్యూట్ లో కరెంట్ ను కనుక్కోవడానికి, అసలు కరెంట్ కనుక్కోవడానికి మనకి ఫార్ములా ఏంటనమాట? V ఈజ్ ఈక్వల్ IR. ఓమ్స్ లా నుంచి I ని సబ్జెక్ట్ చేస్తే I ఈజ్ ఈక్వల్ టు V/R. సో ఇక్కడ V ఎంత అనమాట? 30 volts బై R. ఇక్కడ రెసిస్టెన్స్ రెండు సిరీస్ కనెక్షన్ లో ఉన్నాయి. సో ఫైనల్ రెసిస్టెన్స్ రెండింటిని యాడ్ చేస్తే దట్ ఈస్ 15 ohms అనేది ఫైనల్ రెసిస్టెన్స్ అవుతుంది. సో ఈ 15 ohms ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే 30/15 దట్ ఈస్ 2 ampere. 2 ampere దట్ ఈస్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 84. ఇన్ ఏ సర్క్యూట్ 2 or more resistors are connected in parallel, then the following quantity is same for all resistors. ప్యారలల్ కనెక్షన్ లో మన రెసిస్టర్స్ ని కనుక కంబైన్ చేస్తే మనకు మారని వాల్యూ ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్ మారదు. కరెంట్ డివైడ్ అవుతుంది, రెసిస్టెన్స్ మారుతుంది. కాబట్టి మారంది పొటెన్షియల్ డిఫరెన్స్, సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 85. ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ ఈజ్. ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్, ఇది లూప్ లా, కిర్చాఫ్ లాస్ లో లూప్ లా ప్రకారం దట్ ఈస్ 0. ఆల్జీబ్రిక్ సమ్ 0 అవుతుంది. Question number 86. Find the length of the conductor which is moving with a speed of 5 meters per second in a direction perpendicular to the magnetic field of induction 2 Tesla
if it induces an EMF of 10 volts between the ends of the conductor. క్వశ్చన్ లెంతీగా ఉందని మీరేం కంగారు పడక్కర్లేదు, ఎందుకంటే ఏ ప్రాబ్లం పైన ఇచ్చిన వాల్యూస్ రాసుకుంటే మనకు లెక్క సగం అర్థం అయ్యినట్లే. ఇక్కడ ఇచ్చింది స్పీడ్ 5 meters per second, v is equal to 5 meters per second. v is equal to 5 meters per second అని ఇచ్చారు. అట్లాగే నెక్స్ట్ మనకి 2 Tesla, దట్ ఈస్ b is equal to 5/a, b is equal to 2 Tesla. నెక్స్ట్ ఈఎంఎఫ్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు 10 volts అని ఇచ్చారు. మనకు అనుకోవాల్సింది ఏంటి అనమాట, లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఎల్ కనుక్కోవాలి. వీ హ్యావ్ ద ఫార్ములా ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు బిఎల్వి, పర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్ కాబట్టి ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ బిఎల్వి. ఎప్సిలాన్ అంటే మనకి 10 volts, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ని ఎప్సిలాన్ అంటాం, ఈని అనమాట, రోమన్ లెటర్ ఈని ఎప్సిలాన్ అంటాం. 10 volts, బి ఎంత అనమాట 2 ఇంటూ ఎల్ తెలియదు, అదే మనం కనుక్కోవాల్సింది. వి అంటే 5 meters per second. దీనిలో ఎల్ సబ్జెక్ట్ చేస్తే 2 5s are 10, 10 ఇటు తీసుకొస్తే 10/10 ఈజ్ ఈక్వల్ టు ఎల్. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 meter. ఇవన్నీ ఎస్ఐ యూనిట్స్ లో ఉన్నాయి కాబట్టి ఎల్ కూడా మీటర్స్ లో 1 meter. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 87. అకార్డింగ్ టు రైట్ హ్యాండ్ థంబ్ రూల్, if thumb of your right hand indicates the direction of current passing through a straight conductor, then curled fingers of the same hand represent. రైట్ హ్యాండ్ యొక్క థంబ్ ఏమో మనకి కరెంట్ డైరెక్షన్ చూపిస్తే, మిగిలిన వేళ్ళు మనకి డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూపిస్తాయి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 88. The magnetic force on a current carrying wire placed on a uniform magnetic field, if the wire is oriented perpendicular to the magnetic field, wire oriented perpendicular అని ఇచ్చారు కాబట్టి F is equal to bill. మామూలుగా ఒరిజినల్ ఫార్ములా అయితే F is equal to bill sin theta. F is equal bill sin theta లో పర్పెండిక్యులర్ కాబట్టి theta 90, సో sin 91 కాబట్టి F is equal bill is the right answer. Question number 89. Electric current carrying solenoid behaves like, ఇది డైరెక్ట్ క్వశ్చన్. కరెంట్ క్యారింగ్ solenoid behaves like a bar magnet. మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కూడా సేమ్ బార్ మ్యాగ్నెట్ లాగా ఉంటాయి దీనిలో. క్వశ్చన్ నెంబర్ 90. According to which law, induced EMF generated in a closed loop is equal to the rate of change of magnetic flux passing through it. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఫైవ్ బై డెల్టా టీ అని ఫార్ములా ఉంది, దట్ ఈస్ ఫారడేస్ లా. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎప్సిలాన్ ఈక్వల్ అనమాట. ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ డెల్టా ఫైవ్ బై డెల్టా టీ, డెల్టా ఫైవ్ బై డెల్టా టీ. ఈ క్వశ్చన్ పేపర్ నేను టిఎస్ పాలిసెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి ఈ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంతటితో మీకు ఫిజిక్స్ కంటెంట్ 61 నుంచి 90 bits వరకు కవర్ అయింది. నెక్స్ట్ వచ్చే వీడియోలో మీరు కెమిస్ట్రీ కంటెంట్ చూడవచ్చు. ఇంతటితో మీకు 2023 ఫిజిక్స్ కంటెంట్ యొక్క అనాలిసిస్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన క్వశ్చన్ నెంబర్ 63, 64, 65 ఈ 3 క్వశ్చన్స్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. క్వశ్చన్ నెంబర్ 63. ద మిర్రర్ యూజ్డ్ బై ద డెంటిస్టీస్. డెంటిస్టులు వాడే మిర్రర్ ఏదనమాట, కాన్కేవ్ మిర్రర్. అంటే మనకి టీత్ కానీ ఇన్నర్ ఆర్గాన్స్ కానీ పెద్దగా కనిపించడానికి కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 64. ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్ ఈజ్ 16 centimeters. వాట్ ఈజ్ ద ఫోకల్ లెంత్? రేడియస్ ఆఫ్ కర్వేచర్లో సగం ఉంటుంది, సో ఆప్షన్ 2 8 centimeters ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 65. If the refracted rays from a convex lens are traveling parallel to the principal axis, then the image distance is. Traveling parallel to principal axis kabatti image form at infinity. So option 2 is the right answer. Thank you so much.